అందరికీ షలోం. కలిసి ప్రార్థన చేసుకుందాం. ఎలోహీం అదోనాయ్, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దయామయుడవు, కరుణామయుడవు, సహాయం చేయవాడు, స్వస్థపరచువాడవైన తండ్రి, మమ్మను ఆదరించువాడు, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగంలో రాజ్యం చేయుదురని వాగ్దానం చేసినటువంటి ఎలోహీం మీకు స్తోత్రం. నేను నిన్ను నిత్యము నడిపించుదును, క్షేమ కాలమున నేను నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచుదును అని వాగ్దానం చేసిన అదోనాయ మీకు స్తోత్రం. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు నువ్వు గుకుచుండు నీటి ఊట వలెను ఉండేదు అని వాగ్దానం చేసిన అదోనాయ మీకు స్తోత్రం. నీవు యావే యందు ఆనందించదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను ఎక్కించదని వాగ్దానం చేసిన అదోనాయ మీకు స్తోత్రం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకు బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును ఇచ్చేదని వాగ్దానం చేసిన అదోనాయ మీకు స్తోత్రం. తండ్రి, ఇటు వాగ్దానములు మేము స్వతంత్రించుకునేలాగున ఈ యొక్క జ్ఞానమును మాకు బోధిస్తూ బలపరుస్తూ మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మామలలో మా రక్షకుడు విమోచకుడు విశ్వామెస్సే నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కడలియంత ఎగసి పడిన ప్రొద్దు దాటదు నీ ఆజ్ఞ లేక, కలతలన్నీ సమసిపోయి కన్న తండ్రి నిన్ను తేడినాక, కడలియంత ఎగసి పడిన హద్దు దాటదు నీ ఆజ్ఞ లేక, కలతలన్నీ సమసిపోయి కన్న తండ్రి నిన్ను తేడినాక, కమనీయమైనది నీ దివ్య రూపము, కలనైన మరువను నీ నామ ధ్యానము. కమనీయమైనది నీ దివ్య రూపము, కలనైన మరువను నీ నామ ధ్యానము. నాలో నీలో 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 ఉండాలని, నీ యందే పరవశించాలని నా హృదయ ఆశయ్యా, క్రీడాయాశువా. నా హృదయ ఆశయ్యా, క్రీడాయాశువా. ఎజ్రా యొక్క చరిత్రను ఈ దినం మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఈ ఎజ్రా గ్రంథము ఎజ్రాయు నెహెమ్యాయు ఇద్దరు కలిసి రాసినట్లుగా, లేదంటే వారి కాలంలో వారు ఎజ్రా కానీ నెహెమ్యా కానీ రాసి ఉండొచ్చు అన్న ఆలోచనను పండితులు కలిగి ఉన్నారని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎజ్రా అనే పేరు ఎజర్ అనే హిబ్రూ పదం నుండి వచ్చినది. ఈ ఎజర్ అని అనగా సహాయము, ఎజ్రా అనగా సహాయము. ఈ ఎజ్రా నెహెమ్యా గ్రంథములు రెండు కూడా ఆదాము నుంచి నెహెమ్యా వరకు యూదుల యొక్క చరిత్రను, ఇజ్రాయేల్ యొక్క చరిత్రను తెలియజేస్తూ ఉన్నట్లుగా ఈ అధ్యాయంలో మనం గమనించగలం. దీనిలో యూదులు బబులోను నుండి 2 సార్లు తిరిగి వచ్చుటను, చెర నుంచి తిరిగి వచ్చుటను ఈ 2 మరి గ్రంథాల్లో మనం చూస్తున్నాం. ఒకటేమో జెరుబ్బేలు నాయకత్వంలో, రెండవదేమో ఎజ్రా నాయకత్వంలో వీరు ఆ యొక్క బబులోను చెర నుంచి విడిపింపబడి యెరూషలేమునకు తిరిగి వచ్చినట్లుగా ఈ అధ్యాయం మనం గమనించగలం. క్రీస్తు పూర్వం 395 లేదా 450 ఈ యొక్క సంవత్సరాలలో ఈ యొక్క యూదులు తిరిగి యెరూషలేమునకు తిరిగి వచ్చిన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
క్రీస్తుపూర్వం 586లో యెరూషలేమును నాశనం అవటం, బబులోను చెరకు కొనుక్కోబడటం. క్రీస్తుపూర్వం 539 బబులోను కోరేషు జయించడం. క్రీస్తుపూర్వం 538లో తిరిగి మరి క్రీస్తుపూర్వం 522లో దర్యావేషు మొదటి పారసిక దేశమునకు రాజు కావటం. క్రీస్తుపూర్వం 520 ఆలయ యొక్క పునర్నిర్మాణం. 516 క్రీస్తుపూర్వం పునరుద్ధరణ, ఆలయ పునరుద్ధరణ. క్రీస్తుపూర్వం 458లో ఎజ్రా యెరూషలేముకు వచ్చినట్టు చూస్తున్నాం. 440 క్రీస్తుపూర్వం 445లో నెహెమియా యొక్క యెరూషలేముకు వచ్చినట్లుగా ఈ అధ్యాయం మనము గమనించగలం.